హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మామన్ రియాన్స్ వ్లాగ్స్. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే శారీ ప్రీ ప్లీటింగ్ అయితే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. జస్ట్ యూట్యూబ్లో చూశాను ఎలా చేయాలి ఏంటి అనేసి. సో ఒకసారి ట్రై చేద్దాము అనేసి ట్రై చేస్తున్నాను. సో ఎలా వస్తుందో మీరే సో ఈ శారీకి అయితే ప్రీ ప్లీటింగ్ చేయబోతున్నాను. 3 మెజర్మెంట్స్ తీసుకోవాలి మనము శారీ ప్రీ ప్లీటింగ్ కోసము. ఫస్ట్ మనము చీర స్టార్టింగ్ కట్టుకుంటాం కదా, సో ఒక రౌండ్ మనకి ఎంతైతే లెంత్ వస్తుందో ఆ రౌండ్ తీసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇలా పట్టుకుంటాం కదా, సో ఇక్కడ దాకా సరిపోతుంది. సో ఇక్కడైతే ఒక పిన్ పెట్టుకోవాలి. తర్వాత సెకండ్ది వచ్చేసి కొంగు, మీకు ఎంత లెంత్ కావాలో అంత కొంగు మెజర్మెంట్ పెట్టుకోవాలి. చూడండి, సో నాకైతే ఇంత సరిపోతుంది. సో అందుకనేసి నేను ఇక్కడ ఒక పిన్ పెట్టుకుంటున్నాను. తర్వాత మనం ఇలా కట్టుకున్న తర్వాత ఇలా వస్తుంది కదా బ్యాక్ సైడ్ నుంచి ఒక రౌండ్. సో ఆ రౌండ్ కూడా ఇక్కడ దాకా వచ్చేటట్టు ఒక పిన్ పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఒక పిన్స్, 3 పిన్స్, ఇక్కడ ఒకటి రౌండ్ వచ్చిన తర్వాత ఒక పిన్. నెక్స్ట్ కుచ్చులు అయితే పెట్టుకుంటున్నాను. కొంగు పార్ట్ ఫస్ట్ కుచ్చు మనం ఇట్లా కొంగు పెట్టుకుంటాం కదా కుచ్చులు. సో ఫస్ట్ పైన వస్తుంది కదా, అయితే కొంచెం పెద్దగానే పెట్టుకోవాలి. మిగతావన్నీ కొంచెం చిన్నగా పెట్టుకున్నా పర్లేదు. మీకు ఎన్ని ప్లీట్స్ కావాలంటే అన్ని పెట్టుకోండి. సో చూడండి, ఫస్ట్ ఇది కొంచెం పెద్దగా తీసుకుంటున్నాను, తర్వాత నెక్స్ట్ ఇది చిన్నగా పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ నుంచి ఇదిగో చూడండి, ఇలా కనిపిస్తుంది కదా. ఎయిట్ ప్లీట్స్ వచ్చాయి. ఇక్కడైతే ఒక పిన్ పెట్టుకుంటున్నా. టైట్గా ఉన్న క్లిప్స్ ఏవో ఒకటి పెట్టుకొని, నా దగ్గర ఉన్నాయి, సో నేను యూజ్ చేస్తున్నా. తర్వాత ఇక్కడ నుంచి ఇలా అడ్జస్ట్ చేసుకోండి. సో ఇలా చూసారు కదా, ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ పిన్ పెట్టుకోవాలి. మనం పిన్ పెట్టుకుంటాం కదా మెజర్మెంట్ కోసం. సో అక్కడ దాకా కుచ్చులు ఇలా నీట్గా పట్టుకొని ఆ పిన్ తీసి మరి అలాగే పెట్టుకోండి. సో కొంగు కుచ్చులు అయితే ఇక్కడ దాకా, అంటే శారీ ప్లీట్స్ కొంగు ప్లీట్స్ ఉంటాయి కదా, అవైతే ఇక్కడ దాకా వచ్చాయి. సో చూసారు కదా ఇలా. నెక్స్ట్ అయితే మనము కుచ్చులు పెట్టుకుంటాం కదా, సో అవి పెట్టుకోవాలన్నమాట. అంటే మనము ఆల్రెడీ మెజర్మెంట్ తీసుకొని ఉంటాం కదా 2 సేఫ్టీ పిన్స్తో. సో ఆ సేఫ్టీ పిన్స్ మధ్యలో ఈ కుచ్చులు అనేవి పెట్టుకోవాలన్నమాట. అది ఎలాగంటే ఫస్ట్ కుచ్చులు చాలా పెద్దగా పెట్టుకోవాలి, నెక్స్ట్ కుచ్చులు చిన్నగా, అంటే ఫస్ట్ కుచ్చులో హాఫ్ పెట్టుకున్నా సరిపోతుంది. ఎన్ని కుచ్చులు ఎక్కువ పెట్టుకుంటే, అంటే ఎన్ని ప్లీట్స్ ఎక్కువ పెట్టుకుంటే అంత బాగా కనిపిస్తుంది అన్నమాట మన కుచ్చుల పార్ట్. సో నేనైతే ఇలా ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటున్నాను, కుచ్చులన్నీ పెట్టుకుంటున్నాను. మ్యాక్సిమం ఎక్కువ ప్లీట్స్ పెట్టుకోవడానికే ట్రై చేయండి. సో మనకు చీర బాగా కనిపిస్తుంది కట్టుకున్నప్పుడు, నడిచినప్పుడు కూడా. నేనైతే ఇలా పెట్టుకుంటున్నాను శారీకి. కాటన్ శారీ కదా, సో అడ్జస్ట్ చేసుకోవడానికి చాలా కష్టమవుతుంది, బట్ నేనైతే బాగానే పెట్టాను. నేను నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఒక పిన్ అయితే పెట్టుకోండి. పిన్ పెట్టుకునే ముందు చూసుకోండి అన్నీ సేమ్గా ఉన్నాయా లేదా అనేసి, ఎందుకంటే మరి ఫాల్ పార్ట్ దగ్గర ఎక్కువ తక్కువ ఉంటుంది, సో బాగోదు. అందుకనేసి ఒకసారి చెక్ చేసుకోండి. చూసారు కదా, ఇప్పుడైతే ఇది ఇలా వస్తాయన్నమాట కుచ్చులు. సో ఇవైతే నీట్గా మనము ఐరన్ చేసుకోవాలన్నమాట. ఈ శారీ యాక్చువల్గా ఏంటంటే కాటన్ శారీ, సో కొంచెం టఫ్గానే ఉంటుంది, బట్ నీట్గా కూర్చుంటుంది మనం చేసే విధానం ఉంటే. సో అందుకనేసి చూపిస్తున్నాను చూడండి.
కదా, అంటే ఇక్కడ వేసుకుంటాం కదా కొంగు పార్ట్, సో అదైతే ఐరన్ చేసుకుంటున్నాను. ఐరన్కి అయితే ఇలా నేను నా దగ్గర క్లిప్స్ ఉండేటివే వాడుతున్నాను, వేరేటివి అయితే కొనలేదు కొత్తవి. ఫ్యూచర్లో ఏమైనా కొంటానేమో చూడాలి. ఇక్కడంతా మనం మెయిన్ మన హ్యాండ్తో హాఫ్ వర్క్ అయిపోతుందండి, కాటన్ శారీ కాబట్టి అడ్జస్ట్ చేసుకుంటే కనుక నీట్గా హాఫ్ వర్క్ అంతా చేత్తోనే చేసేసుకోవచ్చు అనమాట. కొంచెం ఎక్కువ తక్కువ ఉంటాయి కదా, సో ప్రతి ప్లీటు నీట్గా వచ్చేటట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. నేను ప్రతి ప్లీటు జాగ్రత్తగా హ్యాండ్తోనే చేసేసుకుంటాను, అడ్జస్ట్ చేసుకుంటాను. ఎందుకంటే ఐరన్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది అనేసి. సో మీరు కూడా అలా చేయండి. అడ్జస్ట్ చేసుకునేటప్పుడే నీట్గా అడ్జస్ట్ చేసుకున్నాము అంటే మనకి వర్క్ చాలా ఈజీగా ఉంటుంది. ఏంటంటే ఒకసారి ఐరన్ చేసిన తర్వాత మడత పడుతుంది కదా శారీకి, అది ఇన్ కేస్ తప్పుగా వచ్చింది నెక్స్ట్ ఇంకోసారి ఐరన్ చేయాలంటే సరిగ్గా అంటే బాగా కనిపించదు. సో అందుకనేసి నీట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాతే ఐరన్ చేసుకోండి, మనకు శారీ నీట్గా కనిపిస్తుంది. సో చూడండి, అడ్జస్ట్ చేసుకున్నప్పుడే నేను 1-2 సార్లు చూసుకొని మరీ అడ్జస్ట్ చేసుకుంటున్నాను అనమాట. అదంతా కరెక్ట్గా ఉంది అనిపిస్తేనే ఐరన్ చేసుకుంటున్నాను. సో చూడండి ఎంత నీట్గా సెట్ చేసుకుంటున్నాను. మీరు కూడా అలా చేస్తే మీకు వర్క్ తక్కువ అనిపిస్తుంది, డబల్ టైం ఐరనింగ్ అనేది ఉండదన్నమాట. ఇన్ కేస్ మీకు ఐరన్ చేసినప్పుడు ప్రతి ప్లీటు ప్రతి ప్లీట్ ఐరన్ అవ్వలేదు అంటే, ఏ ప్లీట్ అయితే ఐరన్ అవ్వలేదో అది ఇంకోసారి ఐరన్ చేసుకొని నో ప్రాబ్లం. మనకి ఫైనల్గా ఏంటి అంటే ప్రతి ప్లీటు ఐరన్ అయ్యి ఉండాలి, అప్పుడే మనకు శారీ కట్టుకున్నప్పుడు కూడా బాగా లుక్ ఉంటుంది అన్నమాట. సో నేనైతే చూశారు కదా 1-2 సార్లు అడ్జస్ట్ చేసుకుంటూనే ఉన్నాను అనమాట. ఎందుకంటే ఒకసారి ఐరన్ చేసుకున్నాక ఇంకోసారి ఐరన్ చేసుకుంటే బాగోదు, అంటే మడత పడుతుంది కదా. సో అందుకనేసి ఇలా చేస్తున్నాను. నేనైతే నార్మల్ ఐరన్ బాక్స్ యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే నా దగ్గర స్టీమ్ ఐరన్ బాక్స్ లేదు. మీ దగ్గర స్టీమ్ ఐరన్ బాక్స్ ఉంటే కనుక అదే యూజ్ చేయండి, ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది ఐరనింగ్ అనేది. సో చూడండి ఎలా ఐరన్ చేస్తున్నాను. ఇది కాటన్ శారీ కాబట్టి నేను బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ 2 సైడ్స్ ఐరన్ చేస్తున్నాను అనమాట. నార్మల్ శారీస్కి అయితే ఒక సైడ్ చేసినా సరిపోతుంది, పట్టు శారీస్, సెమీ పట్టు శారీస్ అలాంటివి. బట్ కాటన్ శారీస్కి ఏంటంటే కొంచెం టఫ్గా ఉంటుంది ఐరనింగ్ అనేది. సో జాగ్రత్తగా చేసుకోవాలి. నేనైతే 2 సైడ్స్ చేసుకుంటున్నాను. మీకు లేదు ఒకసారి చేసినప్పుడే నీట్గా అయిపోయింది అంటే డబల్ టైం చేయక్కర్లేదు. సో చూపిస్తున్నాను అనమాట. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అనేసి. చూడండి ఎంత నీట్గా వచ్చాయి కదా. సో మనం మొత్తం అంతా అడ్జస్ట్ చేసుకోవడంలో ఉంది, ఐరనింగ్ అయితే ఎక్కువ టైం పట్టదు. అడ్జస్ట్ చేసుకునే నీట్గా ఉంది అంటే ఐరన్ కూడా ఫాస్ట్గానే అయిపోతుంది అనమాట. బేసిక్గా ఏంటంటే ప్రీ ప్లీటింగ్కి ఎవరైనా సరే స్టీమ్ ఐరన్ బాక్సే యూజ్ చేస్తారు. సో ఇక్కడ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అంటే చెస్ట్ పార్ట్, అది కూడా నీట్గా చేసుకోవాలన్నమాట. అది నేను మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపించాను ఎలా చేసుకోవాలనేసి. చూడండి ఒకసారి. చూసారు కదా, ఇలా అయితే నేను నీట్గా ఇక్కడ నుంచి ఇలా స్ప్లిట్ చేసుకొని ఇలా ఐరన్ చేసుకున్నాను. సో ఇది వచ్చేసి ఫ్రంట్ చెస్ట్ పార్ట్ అయిపోయినాక అది జాగ్రత్తగా వెనక్కి అనుకొనేసి మళ్ళీ బ్యాక్ పార్ట్ వస్తుంది కదా, సో అది కూడా లైట్గా ఐరన్ చేసుకోవాలి, ఎందుకంటే క్లమ్జీగా ఉండదు అలా ఐరన్ చేసుకుంటే. సో చెస్ట్ పార్ట్ కొంచెం స్లోగా కిందకి అనేసి బ్యాక్ పార్ట్ని ఇంకా కొంచెం ఐరన్ చేసుకోవాలన్నమాట. సో చూడండి చూపిస్తున్నాను, అది చూడండి అలా నీట్గా ఐరన్ చేసుకోవాలి. ఐరన్ కూడా గట్టిగా ప్రెస్ చేసి చేసుకుంటే కాటన్ శారీస్ కాబట్టి, నార్మల్ శారీస్ అయితే నార్మల్గా చేసినా సరిపోతుంది. నార్మల్ ఐరన్ బాక్స్ కాబట్టి ఇట్లా గట్టిగా ప్రెస్ చేసి లాగుతున్నట్టు అంటున్నాను, ఎందుకంటే ప్లీట్స్ సరిగ్గా కూర్చోవాలి కాబట్టి అలా చేస్తున్నాను. మీరు నార్మల్ శారీస్కి అయితే ఒక్కసారి అలా అనండి అయిపోతుంది. కాటన్ శారీస్ కొంచెం గట్టిగా ఐరన్ చేయాలి. అది స్టీమ్ ఐరన్ బాక్స్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది, నా దగ్గర లేదు. సో అందుకని నేను నార్మల్ అయితే యూజ్ చేస్తున్నాను. సో చూడండి ప్లీట్స్ అయితే నీట్గా వస్తున్నాయి ఈ ఐరన్ బాక్స్తో కూడా. మీ దగ్గర నార్మల్ ఐరన్ బాక్స్ ఉంటే దాంతో కూడా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం పేషెన్స్ ఉండాలన్నమాట. పేషెన్స్ ఉంటే అయిపోతుంది. చూసారు కదా ఇలా వస్తుంది అన్నమాట. ఇదంతా బ్యాక్ పార్ట్. సో నెక్స్ట్ మనం ఆల్రెడీ కుచ్చులు పిన్ పెట్టేసుకున్నాం కదా, సో అవైతే ఐరన్ చేసుకుంటున్నాను. పెద్ద టాస్క్ అంటే ఇదే అండి. పళ్ళు పాట అయితే ఈజీగానే అయిపోతుంది, బట్ చాలా టైం పట్టేది అంటే మన ఓపికని పరీక్షించేది అయితే మాత్రం ఈ కుచ్చులే అండి. చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. సెమీ పట్టు శారీస్, పట్టు శారీస్ అయితే ఈజీగానే అయిపోతాయి, బట్ కాటన్ శారీస్ కదా
తొందరగా మడతలు పడవు, నలగవు శారీస్. సో అందుకనేసి కొంచెం టైం అయితే పడుతుంది, చాలా ఓపికగా చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం పిన్ పెట్టుకొని ఉంటాం కదా పైన, సో అదైతే టేబుల్కి అయితే అటాచ్ చేసుకొనేసి ఒక క్లిప్ అయితే పెట్టుకోండి. తర్వాత కింద ఫాల్ పార్ట్ ఉంటుంది కదా, అక్కడ కూడా పైన ఎలాగైతే కుచ్చులు పెట్టుకొని ఉంటామో సేమ్ అదే మడత తీసుకొనేసి కింద కూడా పెట్టుకోండి. సో చూడండి, నేను చూపిస్తున్నాను కదా, పైన మడతని స్ట్రైట్గా తీసుకొని కింద కుచ్చులు కూడా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది ఫాల్ పార్ట్ కూడా. సో లెంత్ అవన్నీ సరిగ్గా చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. కింద ఫాల్ పార్ట్ దగ్గర కూడా పిన్ పెట్టుకోండి, అలా పెట్టుకుంటేనే మనకు పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. చూడండి, నేను చూపిస్తున్నాను, మొత్తం నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి, లేదంటే ఐరన్ చేసిన తర్వాత చాలా క్లమ్జీగా ఉంటుంది శారీ. కింద ఫాల్ పార్ట్ దగ్గర పిన్ పెట్టుకున్న తర్వాత పైన కూడా అంటే మిడిల్లో కూడా నీట్గా అడ్జస్ట్ చేసుకొని అక్కడ కూడా ఒక పిన్ పెట్టుకోండి, సో దట్ మనకు ఐరన్ చేసినప్పుడు నీట్గా ఉంటుంది. నేనైతే ఒకసారి బ్యాక్ చెక్ చేసుకుంటున్నాను, అంటే శారీ రివర్స్ చేసి కరెక్ట్గా కుచ్చులు వచ్చాయా లేదా, లెంత్ అంతా వచ్చినాయా లేదా, ప్రతి ఒక్క ప్లీటు సరిగ్గా వచ్చిందా లేదా అనేసి చెక్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా ఈ విధంగా చేసుకున్నట్టయితే పర్ఫెక్ట్ ప్లీటింగ్ అయితే చేసుకోగలరు. ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, సో కొంచెం టైం ఎక్కువ పట్టింది. అలాగే రిపీటెడ్గా చేస్తూ ఉంటే అంత టైం అయితే పట్టదు. నాకు నియర్లీ 2.5 hours అయితే పట్టింది అనమాట ఒక శారీకి. బట్ అలాగే అలవాటు చేసుకుంటూ ఉంటే ఫాస్ట్గానే అయిపోతుంది. ఇది మంచి బిజినెస్ అని కూడా నేను చెప్తాను. నేనైతే నా శారీ ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట, బాగా వస్తుందో లేదో అనేసి. బట్ పర్లేదండి, అంత పర్ఫెక్ట్గా అయితే చెప్పను కానీ 99% అయితే వచ్చిందనమాట. 1% ఏంటి అంటే కాటన్ శారీ కదా, సో అందుకనేసి కొంచెం టఫ్ అయిందనమాట. సో చూడండి, ఐరన్ అయితే ఫస్ట్ ఒక హాఫ్ పార్ట్ ఐరన్ చేసుకున్నాను, తర్వాత నెక్స్ట్ హాఫ్ కుచ్చుళ్ళు ఉంటాయి కదా, సో అవైతే ఐరన్ చేసుకుంటున్నాను అనమాట. అంతే అండి ఈ వీడియో అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.